అర్థమైందా? ఎందుకంటే ప్రియులారా, మరి ఒక మంచివాడిగా మనం నమ్ముకున్నప్పుడు, ఒక మంచి వ్యక్తిని గౌరవించినప్పుడు, ఆయన గురించి చెడ్డగా చూస్తే చాలామంది బాధపడతారు. పాపం నేను చూస్తున్నాను, చాలామంది బాధపడుతున్నారు. కానీ ఏం జరిగిందో మనకు తెలియదు. మన ప్రభుత్వాలని గౌరవించాలి, అంతే కదా? ప్రభుత్వాలు గౌరవించాలి. అలాగా ప్రపంచంలో ఉన్న న్యాయ శాస్త్రాలన్నీ న్యాయమని నేను అనట్లేదు. అర్థమైందండి? న్యాయం జరిగించే సీట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి? న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. అలా చేసేవాళ్ళు ఉన్నారా? అలాగా మనం దేవుని దగ్గర మాత్రమే ఆ న్యాయాన్ని మనం చూడగలం అంటే న్యాయమూర్తి, సత్యమూర్తి, ధర్మప్రభు అనేది దేవుడికి మాత్రమే మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యమైనది ఏదియో బయలుపరచబడకపోదు. ఇప్పుడు తెలియపోతే, ఇప్పుడు రిపోర్ట్ని పోని మనం నమ్మితే, రేపొద్దున్న యేసుప్రభు గారు కూడా వచ్చినప్పుడు ఆయన త్రాగాడో లేదో మనం చూస్తాం. అలాంటి నిరీక్షణతో ఉందాం. ఎవరైనా చనిపోతే మన పని అయిపోయిందని కాదు. తెలుసా మీకు? ఒక మంచి పాస్టర్ గారు, ఒక మంచి వక్త చనిపోతే బైబిల్ పని అయిపోయిందని కాదండి. చాలామంది ఉన్నారు వాక్యం చెప్పేవాళ్ళు. ఉన్నారు లేదా? ఉన్నారండి. ఆయన చనిపోయాడు, సానుభూతి చూపిద్దాం, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, కానీ జరగవలసిన పని జరిగిద్దాం. యేసుప్రభు గారు వచ్చే వరకు ఇలాంటి మేధాశక్తి కలిగిన వాక్యాలు చెప్పగలిగిన వాళ్ళు ఇంకా కావాలి. ఆయన ఒక్కడితోనే అయిపోదు, నా ఒక్కడితోనే అయిపోదు కదండి. వన్ అండ్ ఓన్లీ అనకూడదు. అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే చాలామంది కావాలి దేవుని పనికి. ఎవరు ఒక్కరితో అయిపోదు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాయన అలాంటి జ్ఞానం గల వాళ్ళని సేవకులుగా మరలా రప్పించు, వాళ్ళని దీవించి వాళ్ళ కుటుంబాన్ని ఆస్వాదించని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మాటి మాటికి అదే పట్టుకొని, మాటి మాటికి పెన్న పట్టుకుని బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి ఇలా తాగాడు, అక్కడ హెల్మెట్ ఊడిపోయింది, ఆయన వేసుకున్న చొక్కా వేరు, ఆయన వేసుకున్న ప్యాంటు వేరు, ఏమొస్తుంది? మన మాట ఎవరింటారు? అమాయకుల్ని ఏడిపించిన పాడు చేయడం సువార్త అది కాదు. సువార్త చెప్పండి. యేసుప్రభు గారు రాకడ దగ్గర పడింది, చూసారా? అందుకనే ఎవరిని నమ్మకండి. మోసం ప్రపంచంలో బ్రతక నేర్చిన ప్రజల మధ్యలో ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకే అన్ని విధాలుగా మనం చూస్తుంటే ఇంకా ఈ భూమి మీద మనం దేవుని కొరకు తప్ప మన కొరకు ఉండకూడదు, ఉండలేము. కాబట్టి ప్రియులారా, జరిగిందాన్నే పట్టుకుని జీవితాలు పాడు చేసుకోకండి. జరగవలసింది చాలా ముందుంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు చదువుదాం. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యముల్లో 8వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఎంత? ఆ కాలములో అపోస్తులు పరిచర్య చేస్తూ త్యాగాలతో, యాగాలతో ప్రాణాలిచ్చి యాకోబు గారిని నరికేశారు, యోహాను గారు తల తీసేశారు అండి, యాకోబు గారు ఖడ్గంతో చంపేశారు. ఇలాంటి మరి దేవుని బిడ్డలు సత్యం ప్రకటిస్తున్నందుకు మృత్యువాత పడుతున్న సందర్భాలు అవి. అలాంటి సందర్భంలో ఏకంగా సంఘాన్నే లేపేస్తే గొడవ ఉండదనుకుని సంఘానికి గొప్ప హింస కలిగించారంట. తొలి రోజుల్లో సంఘం పురుడు పోసుకుంటున్న దినాల్లో, క్రీస్తు సామ్రాజ్యం విస్తరించడానికి ప్రయత్నం జరుగుతున్న ఆ దినాల్లో సంఘానికి డిస్టర్బెన్స్ చేస్తే చెదిరిపోద్ది అనుకున్నారు, తీసేయచ్చు అనుకున్నారంట. అప్పుడు సంఘమునకు గొప్ప హింస కలగగా అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ ప్రాంతాలకి చెదిరిపోయారంట. అందరూ కూడాను. అపోస్తులు ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు? చావుకు సిద్ధపడిన వ్యక్తులు వాళ్ళు, హతసాక్షులు. వాళ్ళు ఎందుకు పారిపోలేదు? పారిపోవడానికి ఎట్టి దేవుళ్ళకి వచ్చింది. ఎవడో అడ్డుపడితే మానేయడానికి ఎట్టి సువార్త చేస్తున్నది. ఆలోచించాలి. చూసారా? అందరూ పారిపోయారంట. ఆ పారిపోయిన వాళ్ళు ఏమైనా పిరికోళ్ళు అనుకుంటున్నారా మీరు? వాళ్ళు పారిపోయారు. హతసాక్షులుగా ఉండడానికి మరి యూదులు, శిష్యులు అక్కడ ఉండిపోయారు. మిగిలిన వాళ్ళ వాక్యాలు విన్న వాళ్ళు చెదిరిపోయారు. వాక్యం చెప్పిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వీళ్ళు ఎందుకు ఉండిపోయారు అంటారా? వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారు చూడండి.
భక్తి గల మనుషులు. ఏం జరిగింది అక్కడ? మర్డర్ జరిగింది, హత్య జరిగింది. స్టెఫన్ని అన్యాయంగా చంపేశారు. ఈ లోకం ఇంతే, సత్యం చెప్పే వాళ్ళని బ్రతకనివ్వదు. ఎందుకంటే అన్ని వాళ్ళ అధికారాలు, ప్రభుత్వాలు, చట్టాలు, ధనం, ఐశ్వర్యం మొత్తం ప్రపంచానిదే అన్నిని. ఇందులో పరవాసులుగా బ్రతుకుతున్న వాళ్ళు మనం, పరవాసులుగా బ్రతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా సువార్త చేయాలి, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు చెప్పాలి. ఏమండి, వాళ్ళు విమర్శించి వీళ్ళు విమర్శించి వాళ్ళందరూ బాగానే ఉన్నారు, అమాయకులు చచ్చిపోతున్నారు మధ్యలో. వాదనలకు వెళ్ళి పోటీలకు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టేశారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. వాదించవచ్చు, వెళ్ళొచ్చు, కానీ సువార్త ఏది? సువార్త ఏది? రక్షణ ఏది? మన దగ్గరికి వచ్చే వాళ్ళని పరిపూర్ణులుగా చేసి పరలోకానికి పంపించాలి కదా. ఆ పద్ధతి ఏది? మన దగ్గరికి వస్తున్న వందల వేల మందిలో ఎవరు పరిపూర్ణులు? నీ దగ్గర దాకా రప్పించుకుంటే బోధది. సంఘానికి వచ్చిన వాడు పరలోకం వెళ్ళేటట్లుగా తీర్చబడాలి. తెలుసండి, ఇది ట్రైనింగ్ క్యాంపు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా సత్యం చెప్పి సత్యం కొరకు బ్రతికేలాగా, అంతేగాని నా వెనకాల నా బ్యాగ్ మోసేవాళ్ళకి కాదు, నా కొరకు కాదు. అందుకే ఫస్ట్లో చెప్పాను మీకు, హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చేవాళ్ళగా చేసి సర్వాన్ని దేవుడి చేతికి అప్పగించవలసిన బాధ్యత ప్రతి సంఘములో ప్రతి సేవకుడికి ఉంది. ఏం చెప్తున్నారు? సెమినార్లో ఏం చెప్తున్నారు? సంఘంలో ఏం చెప్తున్నారు? ఏం చెబితే మన దగ్గరకు వచ్చి మారుతాడు? ఆలోచించండి. యవనస్తుల కొడుకులు ఏం చెప్తున్నారు? స్త్రీల కొడుకులు ఏం చెప్తున్నారు? ప్రియులారా, ఏమండి, అందుకనే వీళ్ళు ఏం చెప్పారో తెలుసండి. అపోస్తులు ఏం చెబితే వాళ్ళు అంత గొప్ప హింస వచ్చింది తెలుసండి. ఆ రోజు స్టెఫన్ గారు హత్య జరిగింది. స్టెఫన్ గారిని రాళ్ళతో పెట్టి కొట్టి చంపేశారు. మర్డర్ జరిగింది. ఈరోజు జరిగినట్టే ఆ రోజు జరిగింది. అయితే ఏమైంది? అపోస్తులు అక్కడే ఉన్నారు. వాళ్ళ బాధ్యత మర్చిపోలేదు, వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోలేదు, క్రీస్తు సువార్త సిలువను పక్కన పెట్టలేదు, అది మర్చిపోలేదు. అపోస్తులు అక్కడే ఉన్నారంట. కొంతమంది స్టెఫన్ని సమాధి చేసి అతన్ని గూర్చి చాలా ఏడ్చారండి. ఏం చేస్తారు? చట్టాలు, గవర్నమెంటు, ప్రభుత్వాలు అన్నీ కూడా ఆ రోమన్ గవర్నమెంట్వే, అన్నీ వాళ్ళు ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం ప్రియులారా? మనకి ఏ సమస్య వచ్చినా, మనకి ఏ ఇబ్బంది వచ్చినా మన దేవుడికి అప్పు చెప్పుకుంటాం తప్ప మనం ఏం చేస్తాం? అలాగని దేవుడు ప్రభువాన్ని చంపే అంటే చంపేస్తాడా? వాళ్ళ కూడా మారాలనే కోరుకుంటున్నాడు. బైబిల్ ఎంత ప్రేమ గల గ్రంథమో తెలియక అలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు బయట వాళ్ళు. ఇందులో ఏం ప్రేమ ఉందో చెప్పాలి, సమాజానికి తెలియాలండి. చూసారా, స్టెఫన్ని సమాధి చేశారంట, బహుగా ఏడ్చారంట వాళ్ళందరూ. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తున్నాడు. చూడండి, పౌలు గారు ఏం చేస్తున్నాడు? సంఘాలని పాడు చేసి స్త్రీల్ని పురుషుల్ని లింగభేదం లేకుండా చెరసాలలో వేసేసి అదంతా దేవుడి పని అనుకుంటున్నాడు. పౌలు ఎవరు? నిష్ట కలిగిన యోధా మత ప్రవిష్టుడు, లేఖనాలనే అవసానం పట్టినవాడు, రంగరించుకుని హృదయంలో పెట్టుకున్నవాడు. కొన్ని లేఖనాలే తెలుసు. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని గురించిన లేఖనాలు చదివేసరికి అమ్మో నాకు కొంతే తెలుసు అనుకున్నాడు, నాకు అంత తెలియదు అనుకున్నాడు. ఈరోజు మనుషులను చూడండి, నాకు అంత తెలుసు అనుకుంటూ ఉంటారు. మనకి కొంతే తెలుసు, నాకు కూడా కొంత తెలుసు. ఆ కొంతని ఎంత గొప్పగా చెప్పాలో తెలుసు నాకు. మీకేం తెలుసు? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమండి, పౌలు అంతా తెలుసు అనుకున్నాడు. లింగభేదం లేకుండా క్రైస్తవులు హింసించేవాడంట. కాబట్టి చెదిరిపోయిన వారు అపోస్తులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు చూడండి, వాళ్ళు పిరికోళ్ళు కదండి బాబు. ఇక్కడ చెప్పకుండా వేరే చోటకి వెళ్ళిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారు. సువార్త మర్చిపోలేదు. ఈరోజు ఇదేది మన ఛానల్స్లో ఇదేది
ప్రజలకు మనం ఏం చెప్తున్నాం? చెదిరిపోయిన సువార్త మర్చిపోకూడదని, ప్రజలను రక్షించడం మానకూడదని. బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి తప్ప అవి మన దేవుని రాజ్యానికి దూరం చేయకూడదని అంత మంచి నిర్ణయం కలిగిన ఆలోచనలు ఏవి ఈరోజు మన మధ్యలో? చూడండి, చెదిరిపోయిన వాళ్ళు కూడా సువార్త చేస్తున్నారంటే వాక్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, తమ్ముళ్ళరా, మన మాటల్లో సువార్త ఇది. సువార్త ఇది. జరిగిందేదో జరిగిపోయింది, జరగవలసింది ఏదో చెప్తున్నాడు. అపోస్తులు స్టెఫనుని చంపేశారు, అయిపోయింది, అయింది ఏదో అయిపోయింది. కానీ మన పని ఇంకా ఉంది. మనం ఇంకా బ్రతికుంటాం భూమి మీద. మన వర్క్ మిగిలిపోయింది. దేవుని రాజ్య సువార్త విస్తరణ కొరకు మనం కూడా చనిపోయే వరకు కూడా మనం పాటుపడాలి. స్టెఫను చనిపోడు అంటే ఇలాగే ఉంటే మనకి ఏమొస్తుంది? అలాగా ఓ మంచి వ్యక్తి మన మధ్యలోంచి వెళ్ళిపోయారు, ప్రవీణ్ పగడాల్ గారు. ఆయన చనిపోయాడని వీడియోల మీద వీడియోలు అండి, మాటల మీద మాటలు, ప్రసంగాల మీద ప్రసంగాలు చేసుకుంటే ఏమొస్తుంది? ఆయన మనం మరలా తీసుకురాగలమా? తీసుకురాలేం. దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన దేవుని పని ఉంది. ప్రకటించాలి సువార్త. దేవుని కొరకు బ్రతకాలి, బ్రతికించాలి సంఘాలని. అందరం కూడా కష్టపడాలి. మన ధనాన్ని, మన కష్టాన్ని, మన ప్రాణాన్ని, మన జీవాన్ని దేవుడికి ఇస్తేనే ఆయన మనకు పరలోకం ఇస్తాడు. మర్చిపోకండి, ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మంచి మంచి వాక్యాలు, మనల్ని బలపరిచే వాక్యాలు, మన బాధ్యతను మనకు గుర్తు చేసే వాక్యాలు ఇవన్నీ కూడాను. కాబట్టి మారండి, సమాజాన్ని మార్చండి. ప్రభు కంటే, అపోస్తుల కంటే మనం తెలివైనోళ్ళం కాదు. ఎంత చక్కగా వాళ్ళు వాక్యం ప్రకటించి వాళ్ళ సజీవత్వాన్ని కాపాడుకున్నారో ఇదే మనకు మాదిరి జీవితం. మనందరి బాధ్యతను గుర్తు చేసి ఆయన అంటున్నాడు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో అంటే అర్థం ఏంటి? మనకి ఏ బాధ్యత లేదనుకోకండి. మనం పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం, ఏమండి, పనులు చేసుకోవడం, అన్నం తినటం, అందుకే తెల్లవారుతుంది, అందుకే చీకటి పడుతుంది అనుకోకండి. మనకి ఈ బాధ్యత కూడా ఉంది. ఈ తెల్లవారి చీకటి పడి తెల్లవారి లోపల మనం ఏం చేశామో, ఆయన కొరకు ఏం చేశామో, మీ కొరకు ఏం చేశారో, ప్రజల కొరకు ఏం చేశారో, ఇవన్నీ రాబోతున్నటువంటి యూనివర్సల్ జడ్జ్ అండి యేసుప్రభు గారు అంటే. ఎవరు యేసుప్రభు గారు అంటే? ఎవరు? యూనివర్సల్ జడ్జ్ అండి. అంటే అంతర్జాతీయమైనటువంటి ఆయన మేధావి, ఆయన న్యాయమూర్తి. దేవుడు అంటే మాట్లాడుకున్నారా? కాబట్టి ప్రియులారా, రహస్యమైనది ఏదియో బయలుపరచబడకపోదు. ఇప్పుడు తెలియదు అనుకోండి, ఆయన వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆయన వచ్చినప్పుడు తెలుసుకుంటాం. కనుక ఆయన వచ్చినప్పుడు మీరు సిగ్గుపడేలాగా ఉండకండి. ఆయన వచ్చినప్పుడు ఒరే ఇలా రారా, అమ్మ ఇలా రా అనకూడదు. నువ్వు అలాగెళ్ళమ్మా నా పరలోకానికి అనాలి. అదే కదండి. ఏమంటాడు? నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవానికి మీరు వెళ్ళిపోండి. మీతో ఏం ప్రాబ్లం వెళ్ళిపోండి. ఏళ్ళో ఈ గుంపు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళిన ఇలాగే ఉన్నారు, ఎన్ని ప్రసంగాలు వెళ్ళిన ఇలాగే ఉన్నారు, బోధించేవాళ్ళు ఇలాగే ఉన్నారు, విన్నా మీరు కూడా ఇలాగే ఉన్నారు, మీరు ఇలా రండి పక్కకే అంటాడంట. ఇవి మాటలు కాదు. రేపటి దినాన్ని ప్రపంచంలో ఆయన చూపించబోయేటువంటి భయంకరమైనటువంటి తీర్పు ఆలోచించండి ప్రియులారా. దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం బ్రతుకుతాం. నేను చనిపోయినా, మీరు చనిపోయినా, ఇంకొక ఆయన చనిపోయినా, ఎవరు చనిపోయినా చనిపోవలసిన వాళ్ళమే మనం. కానీ చనిపోయే ముందు చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి దేవుని పనులు. అవి చేసి దేవుణ్ణి మహిమపరుద్దాం. బాధపడకండి. మనం ఏమి చేయలేం. మన మాట ఎవరో వినరు. యేసుప్రభు గారి మాట విన్నారా? అక్కడిక్కడ ఇలా తడిగాడు, ఏమయ్యా నీ మీద నిన్ను నేరారోపణ చేస్తుంటే ఏం మాట్లాడబెట్టి అంట. మనం మాట్లాడమండి. ఎవరైనా మీ మీద నిందలేసి కోర్టుకి తీసుకెళ్ళాలని పోలీసులకు అప్పు చెప్పారనుకోండి, అక్కడ ఏమంటాం? మీరు మాట్లాడతారా? ఇలాగే ఉంటారా? జడ్జి గారు తీర్చుంటే మాట్లాడతారా? బొంకేస్తాం. మాట్లాడతాం కాదు, ఏం చేస్తాం? బొంకేస్తారు. నేను ఎప్పుడు చేశానండి, ఇలాగే అంటాడండి అంటారు. కానీ యేసుప్రభు గారు ఏమన్నారు? నువ్వు మాట్లాడబెట్టాయా బాబు? అసలు
నిన్ను దయ్యం అంటున్నారు, నువ్వు మతాన్ని పాడు చేసావంటున్నారు, నువ్వు మంచోడు కాదంటున్నారు, నువ్వు హింసించావంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాగంటుంటే మాట్లాడవే అంటే ఏమన్నాడు? మాట్లాడలేదా? మాట్లాడలేదండి. ఒకేవో మాట చెప్పాడు, నేను యూదుల రాజువండి. ఏమన్నాడా? నువ్వు అన్నట్టుగా నేను రాజునేనండి, నేను రాజునే. మతిపోయింది అడిగి, ఎలా రాజు ఈయన ఇలాగంటాడేంటి, వీళ్ళు చెప్పేది నిజమే కదా అనుకుని ఉంటాడు, ఇలాగే రెక్లెస్గా మాట్లాడాడు అనుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాటే నెగ్గనప్పుడు మన మాట ఎలా నెగ్గుతుంది? అందుకే రిక్త హస్తాలతో మనకు మధ్యకు వచ్చిన ప్రభు ఎలాగైతే మరణం తరువాత మహాలోకానికి ఎగిరిపోయాడో, ఇప్పుడు ఆయన గోరును కూడా ఎవడు గిల్లలేడు, ఆయన తల వెంట్రుకను కూడా ఎవడు తీయలేని స్థితిలో ఉన్నాడు. ఆయన యూనివర్సల్ జడ్జి అయిన యేసుప్రభు గారు అంటే. అలాంటి దేవుని కొరకు కనిపెడదాం. సురక్షితమైన లోకానికి చేర్చడానికి యేసుప్రభు గారు వస్తారు. ఇవన్నీ వేస్ట్ అండి. ఎంతెంత మాత్రం ఉండాలో అంతంతగా ఉండండి, ఎంత తినాలో అంత తినండి, ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోండి, బాగుండండి. కానీ ఈ సందడిలో పడి పరలోకాన్ని, ఈ సందడిలో పడి రాకడని మర్చిపోకండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈరోజు ప్రపంచాన్ని చూసి బాధపడుతున్నట్లుగానే మాకంటే ముందు మీ కుమారులు, మీ బిడ్డలు అపోస్తులలో మధ్యలో స్తెఫను హత్య జరిగింది. సత్యం చెప్తున్నందుకు ఒక మంచివాడిని చంపేశారు. స్తెఫనుని సమాధి చేసి ఏడ్చినా ఏమీ చేయలేనటువంటి ప్రజలు అమాయకులుగా చెదిరిపోయి సువార్తను ప్రకటించారు. నాయన, లోకం మాద, చట్టం మాద, ఈ దేశం మాద తండ్రి, మీ కొరకు బ్రతుకుతూ మీరున్నారని తెలుసుకుని మా ప్రభు యొక్క కృపలో రక్షించబడిన మీ బిడ్డలుగా ఉన్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని కాచి కాపాడండి. వాక్యం వింటున్న బిడ్డల్ని దీవించండి. ప్రపంచానికి ఎంతో సత్యం అందవలసి ఉండగా మీ బిడ్డలు కట్టి భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు తండ్రి. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మీకే తెలుసు. సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ నాయన, మా పనిని మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.